వెల్కమ్ టు పవర్ ఆఫ్ హోమియోపతి ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. హోమియోపతిలో నిజంగా పవర్ ఉందా అంటే అఫ్కోర్స్ హోమియో డాక్టర్లు హోమియోపతినే నమ్ముకున్న పేషెంట్లు ఒప్పుకుంటారు తప్ప ఎక్కువ శాతం మందికి ఎప్పుడూ అర్థం కాదు. ఇదిగో ఇంత చిన్న చిన్న మాత్రలలో పెద్ద పెద్ద వ్యాధులకి మరి ట్రీట్మెంట్ ఉందా, దీంతో నయం అవుతుందా అంటే అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇవాళ డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ అందరికీ తెలుసు, చాలా వ్యాధులు నయం చేశామని చాలామంది పేషెంట్ టెస్టిమోనియల్స్ ఉన్న డాక్టర్ ఏఎం రెడ్డి గారితో మాట్లాడబోతున్నాము. ఆటిజం లాంటి కండిషన్స్కి అంటే అలోపతిలో కూడా అంత పెద్ద అలోపతిలో పరిష్కారాలు లేని ఆటిజం లాంటి కండిషన్స్ హోమియోపతితో నయం అవుతాయని చెప్తున్నారు. ఎలా అవుతాయి కనుక్కుందాం. డాక్టర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఇప్పుడు సరే మీరైతే కాన్స్టిట్యూషన్ని రెక్టిఫై చేస్తారు. ముందు ఎట్లాంటి సిమ్టమ్స్, ఎన్ని రోజులు మీ మెడిసిన్ వేసుకుంటే మళ్ళీ అది ఎట్లా నార్మల్ అవుతాయి? సపోజ్ ఒక పిల్లవాడు వచ్చాడు, 3 years నుంచి ఆటిజంతో సఫర్ అవుతున్నాడు, 2 years నుంచి ఆటిజం సఫర్ అవుతున్నాడు. సో మొత్తం కేస్ టేకింగ్ అనాలిసిస్ మెడిసిన్ తీసుకొని ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ మెడిసిన్ వితిన్ 2-3 monthsలోనే వాళ్ళకి బెటర్మెంట్ కనిపిస్తుంటుంది. ఎట్లా బెటర్మెంట్? కామ్ డౌన్ అవుతున్నారా? కామ్ డౌన్ అంటే స్టెబిలిటీగా ఇంప్రూవ్ కావడము, బిహేవియర్స్ కంట్రోల్ కావడము, హైపర్ యాక్టివ్నెస్ కొంత కంట్రోల్ కావడము, కొంచెం రెస్పాండ్ కావడము. సార్ మా బాబు 6 months అంతకుముందు పోల్చుకుంటే 6 months నుంచి చాలా బాగున్నాడు. ఎవ్రీ 6 monthsకి బెటర్ కండిషన్కి వెళ్తాడు. నెక్స్ట్ టిల్ నార్మల్ దాకా వెళ్ళిపోతాడు. కొన్ని కేసెస్లో ఏమైందంటే కనుక ఇక్కడ నాకు డిఫికల్టీస్ ఎక్కడ వస్తాయంటే, ఒకటి నేను కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వకపోతే డిలే అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ టైం తీసుకునే అవకాశం చాలా ఉంటుంది. ఇట్ ఈజ్ నా యొక్క ప్రిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, పేరెంట్స్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, ఇప్పుడు మీరు పేషెంట్ అయితే నేను మీద మాట్లాడితే అన్నీ అర్థమవుతాయి. పేషెంట్ బాబు ఆయన గురించి తల్లిదండ్రులు వాళ్ళ ఒపీనియన్ చెప్తారే కానీ ఒక్కోసారి మిస్ అవుతుంటాయి, అదే యాక్చువాలిటీ చెప్పకపోవచ్చు. అప్పుడు చిన్న మిస్ అవుతాయి. అక్కడక్కడ కొంచెం నాకు ఈ డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేము బాగా చెప్పినా కరెక్ట్ చెప్పినా అనుకుంటారు. వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చెప్పిండొచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్లో, వాళ్ళ యొక్క అనాలిసిస్లో వాళ్ళు చెప్పిండొచ్చు, బట్ యాక్చువాలిటీలో వేరుండొచ్చు. అక్కడ నా సెలెక్షన్లో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా హోమియోపతి సిస్టంలో ఎక్కడ ఫెయిల్యూర్ లేదు. అంటే అక్కడ మిస్కమ్యూనికేషన్, పేరెంట్స్ నాకు చెప్పడంలో ఫెయిల్ అవుతారేమో, కానీ అక్కడ కొన్ని విషయాలు డిలే జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మేబీ టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు, అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, బాగా సివియర్ ఆటిజం కేసెస్ని కూడా మనం చేయడానికి రివర్స్ అవుతుంది, కష్టం అవుతుంది. ఇట్ ఈస్ డీపర్ సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు దాన్ని మనం బెటర్ చేయొచ్చాము కానీ కరెక్షన్ చేయలేము. ఎందుకంటే హోమియోపతిలో నేను ఒకటి విన్నాను సార్, ముందు ఎక్కువ అయితే తగ్గుతుంది. లేదు, రాంగ్ కాన్సెప్ట్. ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటారంటే కనుక, సపోజ్ మీరు ఇంతకుముందు సప్రెస్ చేశారనుకోండి ప్రాబ్లమ్ని, మీ యొక్క సిస్టమ్ బెటర్ అయ్యే కొద్దీ ఈ సప్రెస్డ్ ప్రాబ్లం బయటకు వెళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్ అవుతుంది కానీ అది ఎక్కువ కాడ కాదు. దట్ ఈస్ అ గుడ్ సైన్. గుడ్ సైన్. ఎక్స్ప్రెస్ అంటే సపోజ్ మీకు అస్తమా ఉంది, బ్రాంకైటిస్ అస్తమా ఉంది, అస్తమా తగ్గిపోద్ది, కాఫ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కాఫ్ నుంచి అస్తమా వచ్చింది. అవునవును, రివర్స్ అవుతుంది. అవును. ఎందుకు రివర్స్ అవుతుంది అంటే మీరు స్ట్రాంగ్ అవుతున్నారనే ఇండికేషన్. మీరు స్ట్రాంగ్ అయ్యే కొద్దీ కాఫ్ తగ్గిపోద్ది, మీరు ఇంకా స్ట్రాంగ్ అయ్యే కొద్దీ తుమ్ములు తగ్గిపోతాయి. లాస్ట్ తుమ్ములు తగ్గాల, దానికంటే ముందు కాఫ్ తగ్గాలి, దానికంటే ముందు అస్తమా తగ్గాలి. దిస్ ఈజ్ అ వే ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు హోమియోపతిలో. మీ సిస్టమ్ బెటర్ అయ్యే కొద్దీ రివర్స్ సిస్టంలోకి వస్తుంది. కాబట్టి దాన్ని ఏమనుకుంటారు, నాకు అస్తమా తగ్గిపోయింది, కాఫ్ విపరీతంగా ఉంది, అసలు భరించలేకుండా అంటారు. దాన్ని కొంచెం టైం ఇస్తే కాఫ్ కూడా తగ్గిపోతుంది. అంటే బాడీ టైం ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ సప్రెస్ అయింటుంది కాబట్టి. సో చిన్నవి ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే కనుక యాజ్ ఎ డాక్టర్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలడే కానీ ఇది కామన్ పీపుల్కి అర్థం కాకపోవచ్చు. సో అయితే మరి ఈ మీరు ట్రీట్ చేసిన ఆటిజం కేసెస్ ఎన్ని సార్ ఇంతవరకు? ట్రీట్ చేసిన కేసెస్ 1000 ఉంటాయి. బాగైన కేసెస్, నా కేసెస్ అయితే దాదాపుగా 80-85% కేసెస్ ఆర్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా మెడిసిన్? లేదు, ఇదే రాంగ్. చాలామంది అనుకుంటారు. అసలు చాలామంది పేరెంట్స్ కూడా నేను చూస్తుంటాను కదా, బయటికి వెళ్తే ప్రతి ఒక్క డాక్టర్ కానీ ప్రతి ఒక్క థెరపిస్ట్ కానీ వాళ్ళంతా కూడా దీనికి మెడిసిన్ లేదు, లైఫ్ లాంగ్ మీరు సఫర్ కావాల్సిందే, అడ్జస్ట్ కావాల్సిందే లేదంటారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి బాగా అవుతుంది అని ఒక మాట అనేసరికి నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్తో వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేసింటారు. ఒక 10 మంది ఎట్లా చెప్పింటారు, 11వ నేను చెప్పేసరికి నమ్మరు. ఒక డౌట్ఫుల్తో నా దగ్గరికి వచ్చి, నా దగ్గర మెడిసిన్ తీసుకొని ఒక కాన్ఫిడెన్స్తో మళ్ళీ రివిజిట్ అవుతుంటారు. ఎంతో సఫర్ అయ్యి వాళ్ళకు చాలా కేసెస్ నేను చూస్తున్నాను. అసలు సార్ మీకు దండం పెడతాం, మా బాబు చాలా బాగున్నాడు, అసలు 3 yearsలో మేము ఊహించలేదు, మేము ఇంకా ముందు వచ్చింటే బాగుండేది, లేటుగా వచ్చి. అంటే ఇక్కడ ఏమైందంటే కనుక ఒక కరెక్షన్ మళ్ళీ రివర్స్ కూడా రాదు. అది ఒక్కసారి హోమియోపతి తగ్గింది అనుకోండి, మీరు అసలు రివర్స్ ఆలోచనే లేదు.
ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను సార్, ఎక్కువ ఆటిజం అబ్బాయిల్లో కనిపిస్తుందా అమ్మాయిల కంటే కూడా? అట్లా చెప్పడానికి లేదు, బట్ నేను ఆటిస్టిక్ అమ్మాయిల్ని చాలా తక్కువ చూశాను. ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ అవుతాయి, నెక్స్ట్ ఎక్కువ అవుతాయి. అంటే ఉన్నాయి కానీ మేబీ 60-40 ఆర్ 55-40, ఒక 5-10% తేడా ఉంటుంది. కానీ ఎందుకు లేడీస్లో తక్కువ అనిపిస్తుంది అంటే కనుక లేడీస్ యొక్క హార్మోన్ సిస్టమ్ ఏదైతే అంటే కనుక ఫీమేల్ యొక్క ఇది కూడా కొద్దిగా సపోర్ట్ చేయొచ్చు. అంటే కాన్స్టిట్యూషన్ Natural-గా ఉండే అమ్మాయిలు ఏదైతే అంటే కొంచెం భయంతోటో లేకపోతే కొంచెం దాంతో కంట్రోల్ కావచ్చు. ఇప్పుడు ఏం లేదు, మీకు కంపల్సరీ ఒక్క 5% ఏమో తేడా ఉంటుందేమో కానీ, బట్ ఆ 5% కూడా ఎందుకు తేడా వస్తుంది అంటే కనుక అబ్బాయిలకి ఏంటంటే కొంచెం తెగబెడంతనం కానివ్వండి, డేరింగ్ కానివ్వండి, కొద్దిగా హైపర్ యాక్టివిటీ కానివ్వండి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ అనిపించే అవకాశం ఉంటుంది. బట్ డిస్టర్బ్డ్ కాన్స్టిట్యూషన్స్ అనేటువంటివి మనకి బేబీ నుంచి అయినా జరగచ్చు, బాయ్కి అయినా జరగచ్చు, ఈక్వల్గా ఉండొచ్చు. ఒక 5% వరకు తేడా అయితే ఉండొచ్చు, అది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. సో అయితే మొత్తానికి మీరు ఆటిజం ట్రీట్ చేయడం అనేది చాలా సహేతుకమైన పరిణామం సార్. బికాజ్ అలోపతిలో అయితే నాకు తెలిసి దీనికి ఆప్షన్ లేదు, ఏదో థెరపీ తర్వాత బిహేవియరల్ చాలా మంచిది. థెరపీస్ అనేటువంటిది మంచిది. సపోజ్ మీకు నేను థెరపీ ఇచ్చాను అనుకోండి, ప్లీజ్ కమ్ అంటే వస్తారు, నేను ట్రైనింగ్ ఇచ్చాను, ఇట్లా అంటే రారు, ఇక్కడ రమ్మంటే రారు, మీ లాంగ్వేజ్లో నేను చెప్తే అర్థం చేసుకుంటారు. అంతే కదా, మీ లాంగ్వేజ్ చెప్తే అర్థం చేసుకుంటారు. నేను కొంచెం లాంగ్వేజ్ మార్చినా కొద్దిగా వేరే విధంగా చెప్పినా సరే అర్థం కావు. థెరపీస్ అనేది వాట్ యు ట్రైన్ దే ఫాలో యూ. ఇక్కడ ఏమైందంటే కనుక థెరపీస్ అనేది ఓన్లీ సపోర్ట్ సిస్టమే కానీ ఇట్ వోంట్ ట్రీట్. అంతే కదా, ఇక్కడ ట్రీట్ కావాలా. ట్రీట్ అంటే ఏంటి, మీ మైండ్ బెటర్ అయ్యాలి. అవును, నేను మీ మైండ్ బెటర్ చేసిన వాడిని అయితే స్టెబిలిటీ క్రియేట్ చేసేసి కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసి కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయగలిగితే మీరే నాకు క్వశ్చన్ చేయగలరు, నేను ఎట్లా మాట్లాడినా అర్థం చేసుకోగలరు. బట్ ఇన్ డాక్టర్ కేర్ ఇన్ హోమియోపతి యూఆర్ ఏబుల్ టు ట్రీట్. ఇక్కడ ట్రీట్ ఇంపార్టెంట్. ట్రీట్ అండ్ అరెస్ట్ అండ్ రివర్స్. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే చాలామంది పేరెంట్స్ కానివ్వండి, చాలామంది దానికి కానివ్వండి, జీరో మెడికేషన్ సిస్టమ్ అలవాట్ చేసుకోవడం, దీన్ని రాకుండా చేసుకోవడం ఉత్తమం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అనేది సెకండరీ. నేను గొప్ప అని చెప్పడం లే. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, 12 years 13 years. చూస్తే అసలుగా హీరోయిన్స్ కూడా అంతకంటే బెటర్ ఉంది ఫిజికల్గా. బట్ మైండ్ ఏమో ఆటిజం. మనం చేసే మిస్టేక్సే, హ్యూమన్ మిస్టేక్సే, మెడికేటెడ్ మిస్టేక్సే దీనికి కారణం అని చెప్తాను. అదే కొందరు పేరెంట్స్ ఉన్నారు, పెళ్ళైన 1 monthకే ప్రెగ్నెన్సీ. కనీసం మైండ్ కొంచెం రెస్ట్ ఇవ్వాలా, అర్థం చేసుకోవాలా, ఆ ఏరియాలో అడాప్ట్ చేసుకోవాలా, ఆ సిస్టమ్ అడాప్ట్ చేసుకోవాలా, కొంచెం 2 years గ్యాప్. చాలా మంది లైఫ్ స్టైల్ అలవాటు, కొంతమంది కాదు, చాలా మంది 1 monthకే ప్రెగ్నెన్సీ. పెళ్ళైనాక కనీసం ఒక 1 year 2 years ఆగాలనా, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలా? ఏం కొంప మునిగిందని 1 monthకే పోవడం చాలా మంది చేసే మిస్టేక్స్. దానివల్ల ఏదో ఆటిజం వస్తుందని చెప్పడం లేదు నేను, అంటే డిస్టర్బ్డ్ మైండ్ తోటి. ఎందుకంటే మీరు సెటిల్ కాలేదు, ఎన్నో కన్ఫ్యూజన్స్ మైండ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఓవం పైన డిఫెక్ట్ అయి ఉంటాయి, ఇవే మన స్పెమ్ పైన కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి. మన మైండ్ ఈజ్ ఇట్ ఈజ్ యువర్ చిప్ సిస్టమ్ అంటారు. అంటే మనకు బాడీలో ఎట్లయితే కంప్యూటర్లో చిప్ సిస్టమ్ మైక్రో లెవెల్లో ఉంటుందో, మన బాడీలో చిప్ సిస్టంలో ఓవం అని స్పెమ్ కానీ అవన్నీ కూడా ఇంకా సెటిల్ అయ్యిండవు. అదే అట్లా ప్లాన్ ప్రెగ్నెన్సీకి వెళ్ళక మిస్టేక్ చేశారు. పిల్స్ వాడతారు. ఇప్పుడు పీరియడ్స్ రాకుండా, అమ్మో దేవుడు తిరుపతి వెళ్ళాలి, అమ్మో దేవుడు శ్రీశైలం వెళ్ళాలి, నాకు పీరియడ్స్ వస్తాయేమో, అవును వాడతారు కదా. వాడడం వల్ల ఏమైతే కనుక మీ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. దట్ ఈస్ రాంగ్. దేవుడు ముఖ్యము, బయలుదేరారు, టాబ్లెట్ సెంటిమెంట్ కదా సార్, అది వెళ్ళారు. తప్పకుండా కొన్ని మొక్కులు ఉంటాయి. మళ్ళీ 2 monthsకి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. అది సిస్టమ్, మీ బాడీ కరెక్షన్ కాకముందే మళ్ళీ ప్రెగ్నెన్సీకి వస్తుంది. అట్లా మనం అది ఇటువంటి కేసెస్ అనేటువంటివి ఆటిజంకి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను చూస్తున్నా, నాకు 3 పిల్లలు సార్, ఒక బాబు ఏమో ఆటిజం. ఏమైందమ్మా ఆటిజం ఎందుకు వచ్చింది, మిగతా పిల్లలకు రాలేదే, నీకెందుకు వచ్చింది, మీ బాబుకి ఎందుకు వచ్చింది అంటే ఏం జరిగిందని ఒకసారి గమనిస్తే, పెళ్ళైనాక నేను పిలిచి వాడాను, మళ్ళీ 2nd monthకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే ఒక పక్క పీరియడ్స్ రాకుండా మెడిసిన్ మనమే వాడతాము, ఒక పక్క ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి మనమే ప్రయత్నం చేస్తాం. హౌ సాడ్ ఇట్ ఈస్. ఇవన్నీ కూడా అందుకే యాక్చువల్గా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేయాలి. కొందరు ఉన్నారు అసలుకి యూరిన్, మొన్న పేషెంట్ వచ్చింది, నేను క్యాజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం మెడిసిన్ వాడాను, మళ్ళీ ఒక 1 week తర్వాత 10 days తర్వాత తగ్గకపోతే డాక్టర్ టెస్ట్ చేపిస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ మెడిసిన్ వాడకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్కి 1 week నీకు ఫస్ట్ సెల్ ఫార్మేషన్ మైండ్ గుర్తుపెట్టుకోండి. నర్వస్ సిస్టమ్ ఫస్ట్ ఫామ్ అయ్యేది బాడీలో, అవును. తర్వాత ఫిజికల్ ఫార్మేషన్.
ఆ ఫస్ట్ 3 months జరిగేటువంటి ప్రాసెస్ అనేది న్యూరలాజికల్గా చాలా ఇంపార్టెంట్. నీకు సెకండ్ 3 months ఏదైనా ప్రాబ్లం వచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. థర్డ్ 3 monthsలో దాదాపు ఎఫెక్ట్ ఉండదు. డెలివరీ అవ్వక ముందు కానీ ఆ 1 week ముందు కూడా ఏముండదు, ఎందుకంటే ఫార్మేషన్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఫస్ట్ 3 months మనం దానికి ముందు పీరియడ్ అంతా కూడా మందులు లేకుండా ప్రిపేర్డ్గా హెల్దీగా ఉండాలంటారు. ఏ మెడిసిన్స్ వాడకుండా వేసే పంట వేరు, మెడిసిన్స్తో వాడే పంట వేరు. అంతే కదా. మన బాడీ కూడా ఒక ఇట్ ఈస్ ఏమైందంటే ఇక్కడ ఫాదర్కి ప్రాబ్లం ఉన్నా ఆటిజం వస్తుంది, మదర్కి ప్రాబ్లం ఉన్నా ఆటిజం వస్తుంది. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు తల్లికే ప్రాబ్లం ఉంది, ఫాదర్ కూడా బ్లేమ్ చేస్తాడు నీ వల్లే నాకు ప్రాబ్లం అని. ఇక్కడ ఇద్దరే అసోసియేషన్ తోటి ఇదంతా జాయింట్ డెవలప్మెంట్ అంటారు. అంతే కదా. ఒక ప్రోడక్ట్ని జాయింట్ డెవలప్మెంట్తో చేశారు మీరు. దీంట్లో ఎవరి ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నాట్ ఓన్లీ మదర్, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ అబార్షన్ జరగడానికి ఫాదర్ యొక్క స్పెమ్ వీక్ ఉన్నా సరే అబార్షన్ అవుతుంది. అవును. చాలామంది మదరు నా వల్లే అబార్షన్ అయింది, నా హెల్త్ ప్రాబ్లం వల్ల అబార్షన్ అయింది అనుకుంటారు, కానీ అబార్షన్ రావడానికి స్పెమ్ వీక్ క్వాలిటీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చాలామంది ఈవెన్ ఆటిజం పిల్లలు పుట్టాక ఫాదర్ వదిలేయడమో లేకపోతే మదర్ పట్టించుకోకపోవడమో జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా టోటల్ 30 years వరకు మీరు ఒక బాగా మంచి లైఫ్లో నెవర్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లంలో ఉన్నోళ్ళు 30-35 years తర్వాత ఈ ప్రాబ్లం తోటి మొత్తం ఒక పెద్ద గ్రహశకలమే మీ మీద వచ్చి పడ్డట్టుంటుంది. నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఒక ప్లాన్డ్ సిస్టమ్తో, ఒక జీరో మెడికేషన్ సిస్టమ్ తోటి వెళ్ళగలిగితే రాదు, ఖచ్చితంగా రాదు. తగ్గుతాయి. ముందు జనరేషన్ తప్పకుండా ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు అటెన్షన్ ప్రాబ్లం పిల్లలకు వస్తుంది. సెల్ ఫోన్ వల్ల అటెన్షన్ ప్రాబ్లం రాదు, మీ యొక్క రెస్ట్లెస్ మైండ్ వల్ల అటెన్షన్ ప్రాబ్లం వస్తుంది. సెల్ ఫోన్ అడిక్ట్ అవుతారు. సెల్ ఫోన్ అనేది ఉన్నదాన్ని ఒక 2 రోజులు ట్రిగ్గర్ చేస్తుంది, కానీ సెల్ ఫోన్ వల్ల మైండ్ డిస్టర్బ్ కాదు. 2 రోజులు ఉంటుంది ఆ డిస్టర్బెన్స్. ఇప్పుడు నేనున్నాను, కానీ బీజ రూపం రిసెప్టర్ ఇక్కడ కదా ఉంది, ఇక్కడే ఉండేది. ఒక 2 రోజులు నేను విపరీతంగా మొబైల్ చూశాను, ఒక 2 రోజులు విపరీతంగా నేను ల్యాప్టాప్ చూశాను, ఒక 2 రోజులు విపరీతంగా టీవీ చూశాను అనుకోండి, నా మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. బట్ 2-3 days మళ్ళీ సెట్ అవుతుంది. కానీ మీకు రిసెప్టర్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం. మీరు దానిపైన అడిక్ట్ కారు. మీ మైండ్ రెస్ట్లెస్ ఉండడం వల్ల సెల్ ఫోన్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎందుకు సెల్ ఫోన్కి అట్రాక్ట్ అవుతారంటే సెల్ ఫోన్ అనేది ఫాస్ట్ మూవింగ్ థింగ్, మీ మైండ్ అనేది ఫాస్ట్ మూవింగ్ థింగ్, రెండు కనెక్ట్ అవుతుంది. మీ మైండ్ ఫాస్ట్ మూవింగ్ థింగ్ స్లో ఉంటే సెల్ ఫోన్ ఎక్కువ అట్రాక్ట్ కారు. చాలా కన్విన్సింగ్ గా చెప్తున్నారు. ముందే నేను ఏంటి అంటే నిజంగా ఇంత చిన్న పిల్స్ తోటి ఆటిజం అసలు వండర్ఫుల్. హోమియోపతిలో more than 2000 మెడిసిన్స్ ఉన్నాయి. పిల్స్ ఏమో కామన్గా వైట్ కలర్లో కనిపిస్తాయి, ఇవన్నీ కూడా మామూలు కామన్. అంటే మనకి ట్రెడిషనల్గా మందు చేదుగా ఉంటుందని కషాయంగా ఉంటుంది ఆయుర్వేదంలో, అలోపతిలో మింగలేవు, అది కూడా చేదుగా ఉంటుంది. కాబట్టి ఇంత తీయగా ఇస్తూ ఇంత మంచి మాటలు చెప్తూ ఏమీ లేకుండా ఇంత పవర్ పనిచేస్తుందా, ఇంత పవర్ ఉందా హోమియోపతిలో అనిపిస్తుంది. అదే అట్లా అనిపిస్తుంది జనరల్. కానీ బట్ ఏమైందంటే కనుక ఇక్కడ బాడీకి నొప్పి లేకుండా, ఇంజెక్షన్ లేకుండా మెడిసిన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ మీ సిస్టమ్. సో హోమియోపతి ఈజ్ అ వండర్ఫుల్ సైన్స్. ఈ సైన్స్ కనిపెట్టింది ఒక అల్లోపతి డాక్టరే. హ్యానమెన్నా ఈజ్ అల్లోపతి డాక్టర్, వండర్ఫుల్ డాక్టర్. ఇప్పటికి కూడా ఆయన రాసిన పుస్తకాలు కానీ ఇప్పటి జనరేషన్ కూడా మనకి చాలా విషయాల్లో అసలు వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది చాలా. ఎందుకంటే చాలామంది నా ఉద్దేశంలో ప్రతి ఒక్క అల్లోపతి డాక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ డాక్టర్ కానివ్వండి, సో హోమియోపతి గురించి తెలుసుకోవడం కానీ కొంచెం దాని గురించి అప్డేట్ చేసుకోగలిగితే, ఇప్పుడు ఇక్కడ పేషెంట్ ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ట్రీట్మెంట్ ప్లస్ ఆల్సో లాంగ్ టర్మ్ చూడాలి కదా సార్. ఇప్పుడు తాత్కాలికంగా పోయపోచ్చే అని పోతుంది. అది ఇప్పుడు ఏమైందంటే మీకు మెడిసిన్ ఇచ్చేసి దగ్గు జలుబుకి ఇచ్చేసి పంపించేస్తారు. తర్వాత మీకు బ్యాక్ ఏక్ వస్తుంది, తర్వాత లేదా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అయ్యా నేను కాదయ్యా చూసేది, నేను ఇంతవరకే చూసేది, నేను రెఫర్ చేస్తాను, గ్యాస్ ట్రబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఉంటారు. గ్యాస్ ట్రబుల్ డాక్టర్కి వెళ్తారు, ఆడ మెడిసిన్ తీసుకొని గ్యాస్ ట్రబుల్కి మెడిసిన్ వాడతారు, ఆడ బ్యాక్ ఏక్ తగ్గుతుంది, అది గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. దెన్ నెక్స్ట్ టైం అవుతుంది ఆర్థోపెడిక్కి వెళ్తుంది, మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ చూస్తారు, మళ్ళీ ఆర్థోపెడిక్ తర్వాత నుంచి డయాబెటీస్ డాక్టర్కి వెళ్తారు, డయాబెటీస్ డాక్టర్ చూస్తాడు. డయాబెటీస్ నుంచి ఏమవుతుంది హైపర్ టెన్షన్కి వెళ్తుంది, హైపర్ టెన్షన్ తర్వాత ఏమవుతుంది సైకాట్రిక్ వెళ్తుంది. నర్వస్ సిస్టమ్ ఈజ్ ద డీపర్ సిస్టమ్. ఎంబ్రియాలజీ ప్రకారము ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్లో నర్వస్ సిస్టమ్ ఈజ్ ద డీపర్ సిస్టమ్. డిసీజ్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కు జంప్ అవుతూ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈరోజు వచ్చి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానివ్వండి, ఈరోజు వచ్చి ఆటిజం కేసెస్ కానివ్వండి, అల్లోపతి సిస్టంలో మెడిసిన్స్ వాడకపోతే ఎక్కువ వచ్చేటి కాదు. సో ఫుడ్ లైఫ్ స్టైల్తో పాటు ఇది చాలా పెద్ద విషయం. ఫుడ్ లైఫ్ స్టైల్ సెకండరీ. మీరు అందరు లైఫ్ స్టైల్ ఫుడ్ అంటారు. ఫుడ్ అనేది మీ క్రేవింగ్స్ తక్కువ అయితే ఫుడ్ ఎక్కువ తీసుకోరు మీరు ఆటోమేటికలీ. అదే మీరు డిస్టర్బెన్స్ జరగడం వల్ల మీ క్రేవింగ్స్ ఎక్కువ ఫుడ్ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఆ డిస్టర్బెన్స్ మూలం ఏంటో కనుక్కోవాలి. ఇక్కడ ఫుడ్ కాదు డిస్టర్బెన్స్. మీరు స్ట్రాంగ్ ఉంటే వరస్ట్ ఫుడ్ అయినా బెటరే మీకు, మీరు వీక్ ఉంటే మంచి ఫుడ్ కూడా ఎక్కదు మీకు. మనం ఆలోచించాల్సింది 1, 2, 3 నుంచి ఆలోచించాలి.
ఆ 1 మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ 1 మనం జీరో చేసుకోగలిగితే, ఆ 1 నుంచే మనం డెలివరీ చేయగలిగితే కనుక మీ హెల్త్ అనేది నెంబర్ 1లో ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు డాక్టర్ హేమరెడ్డి గారు. నిజంగా ఐఎమ్ కన్విన్స్ నౌ. ఆఫ్ కోర్స్ మెడికేషన్స్ వద్దని ఒక బ్రాడ్గా థియరిటికల్గా తెలుసు. ఇవాళ మీరు విడమర్చి చెప్పిన విధానం అండ్ నిజంగా మనం తెలియకుండా తలనొప్పులు ఎలా తెచ్చుకుంటున్నామో అది చెప్పడం చాలా బాగుంది. చెప్తున్నా చూడండి, తప్పకుండా ఐ థింక్ ఒక మంచి అథ్లెట్, ఒక మంచి మిలిటరీ మ్యాన్, ఒక బెస్ట్ టీచర్స్, యోగా టీచర్స్, ఒక జిమ్ ట్రైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాయి. వాళ్ళు మంచి ఫుడ్ తిని ఉన్నారు, మంచి లైఫ్ స్టైల్ ఉన్నారు, కంట్రోల్గా ఉన్నారు. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఫాస్ట్లో హెల్త్ సపరేషన్ జరగడం వల్ల, బికాస్ ఆఫ్ ఓవర్ మెడికేషన్ వల్ల సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగిపోయింది. సిస్టమ్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల వాళ్ళ డ్రీమ్స్ కూడా మిస్ అయిపోతుంటాయి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే ఆర్గానిక్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. అంటే ఇప్పుడు ఏమైందంటే మన సొసైటీలో ఈజీ అయిపోయింది. నీకు డయాబెటీస్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ కామన్ అయిపోయింది. సీరియస్నెస్ లేదు. ఒకప్పుడు అమ్మో డయాబెటీస్ ఉంది అనేటోళ్ళు, రేపు పొద్దున క్యాన్సర్ కూడా అట్లయితుంది మీకు. క్యాన్సర్ కూడా మొన్న యాక్చువల్లీ మాట్లాడాను ఒక ఆంకాలజిస్ట్ తోటి. ఆయన అదే అంటున్నారు, ఈ మనకుండే ఆంకోజీన్స్ అన్ని ట్రిగర్ అయిపోతున్నాయి మన పరిసరాలు పరిస్థితుల వల్ల. అఫ్కోర్స్ దానిలో మీరు కొత్త విషయం వాళ్ళు చేర్చింది అలోపతి మెడికేషన్. అది గమనించుకోవాలి వ్యూవర్స్ అందరికీ. మేము కూడా హెచ్చరిస్తున్నాం, అంటే ఇది హోమియోపతికి అతీతంగా అలోపతిక్ మెడిసిన్ వాడడము వాడకపోవడం అనేది చాలా విజ్ఞతతో వివేకంతో కూడా. అసలు మీరు హోమియోపతి కూడా వాడద్దు, ఏం వాడద్దు. మన బాడీ వండర్ఫుల్ సిస్టమ్, సింగిల్ సెల్ తోటి కొన్ని మిలియన్స్ ఆఫ్ జనరేషన్స్ తోటి మీ దగ్గరికి వచ్చింది. ఇది ఒట్టిగా రాలే, ఎవడో తెస్తే ఇవ్వలే. ఇట్ ఈస్ అ నేచర్ క్రియేషన్. మన బాడీ సెల్ఫ్ డెవలప్ అయితే దూరం వచ్చింది. అది నెక్స్ట్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. రైట్. మనం మెడిసిన్స్తో డిస్టర్బ్ చేసే కొద్దీ అది ఇంకా డిస్టర్బ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ హేమరెడ్డి గారు. ఐ థింక్ ఆటిజంతో పాటు మీరు అలోపతిక్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్, తర్వాత వ్యాక్సినేషన్స్, వీటి గురించి చెప్పిన విషయం కూడా చాలా ఆలోచింపచేస్తున్నాయి. ఐ థింక్ తప్పకుండా ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఈవెన్ ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే వాళ్ళ మనస్సాక్షితో ఒకసారి ఆలోచిస్తే రైట్ నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే చాలామంది డాక్టర్కి హోమియోపతి అంటే ఒక చిన్న చూపు చూడడము, లేకపోతే వెనక నమ్మకపోవడము, లేకపోతే వెనక తెలియక, అంటే వాళ్ళ మిస్టేక్ కూడా కాదు అది. పాపం వాళ్ళు కూడా ఇప్పుడు నాకు వేరే సిస్టమ్ గురించి ఐడియా లేదు. మీకుంది సార్ అలోపతి? మీకు అలోపతి అంటే కొద్దిగా సూపర్ఫిషియల్ ఐడియా ఉందే కానీ బట్ డీపర్ సిస్టంలో వాళ్ళకున్న నాలెడ్జ్ నాకు లేదు. కాబట్టి అది ఉన్నప్పుడు అది కూడా ఆలోచించాలి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని మరింత రీసెర్చ్ కూడా జరగాలి. అలోపతి డాక్టర్ హోమియోపతి చేసుకోగలిగితే పేషెంట్కి బెటర్ చేయడం, కాబట్టి అవసరమైన కాడ హోమియోపతి ఇవ్వడం, అవసరమైన కాడ అలోపతి ఇవ్వగలిగితే వండర్ఫుల్. అసలు హోమియోపతి గురించి తెలుసుకున్న వాళ్ళు అసలు సిస్టమ్ వదిలిపెట్టరు. తెలియక చాలామంది అంటే అవుట్ ఆఫ్ దిస్ ఉంది. కానీ ఇక్కడ ఒక పక్క గవర్నమెంట్ ప్రమోట్ చేయడం లేదు, ఒక పక్క ఏదో సొసైటీలో ఇంకా తప్పదు కాబట్టి వేరే దారి లేదు కాబట్టి హోమియోపతి సిస్టమ్ డెవలప్ అవుతుందే కానీ, సో ఒక న్యాచురల్ సిస్టమ్ని మనకి కనుక గవర్నమెంట్ కానివ్వండి, ఈవెన్ డాక్టర్స్ కానివ్వండి డెవలప్ చేసుకుంటే ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ హేమరెడ్డి గారు ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.